వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. లోక్సభ ఎన్నికల పోలింగ్ విధులను సిబ్బంది కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఆదివారం రామగిరి మండలంలోని మంతని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, రామగుండంలోని ఎన్టీపీసీ టీటీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎం యంత్రాలను సదరు పోలింగ్ కేంద్రాల సిబ్బందికి అప్పజెప్పాలని, రిజర్వ్ ఈవీఎం యంత్రాలు, రిజర్వ్ పోలింగ్ సామాగ్రి సెక్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉంచాలని, సెక్టార్ అధికారులు పోలింగ్ సిబ్బంది ఎన్నికల నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడుతూ రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసే కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగిందని, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 260 పోలింగ్ కేంద్రాల్లో సజావుగా పోలింగ్ జరిగేందుకు సహాయ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న 1850 పోలింగ్ కేంద్రాల వద్ద మే 13న పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, వేసవి దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలకు అవసరమైన చల్లని నీరు, క్యూలైన్ల వద్ద టెంట్, ఇతర సౌకర్యాలు కల్పించామని అన్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సహాయ రిటర్నింగ్ అధికారులు జియాలునశ్రీ, హనుమాన్ నాయక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిసైడింగ్ ఆఫీసర్కి ఏ మాట చెప్పమన్నాను, డిసైడింగ్ ఆఫీసర్కి అంటే జాగ్రత్తలు పెట్టమని చెప్పాను. మళ్ళీ రాత్రి పని వస్తుంది, మళ్ళీ కూడా వాళ్ళు మషీన్ తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు. మందు అంటే నీరు బయటకు వెళ్ళినప్పుడు నీరు బండి నుంచి దిగిపోతాం నీరు కదా. స్థలాలు చుట్టూ ఉన్నాయా, సరిపోయినంత దొరికాయా, బ్లాక్ ఇస్తున్నారా, ఏ రాసింది కొత్త ఈ సజెషన్స్ ఏమన్నా లాస్ట్ ఎక్కడ పని చేస్తారు నేను ఇక్కడ రాస్తాను, వాళ్ళు చెప్పింది ఇక్కడ రాస్తారు, అంతే. ఇక్కడ రాస్తారు, ఈ నంబర్ ఒకటి మీరు పర్సెంటేజ్ కూడా మీకు వెళ్ళి మీరు బండ్లు తిరుగుతుంటారండి, అది పని ఉంటుంది, ఎండలో ఉంటారు, మీరు పని తగ్గించడానికి చేసింది. ఇది ఒక ఫోటో తీసుకొని యూట్లో వేస్తాను పని చేసిన తర్వాత రెండైన తర్వాత పని अरेंजमेंट आने तो आपके फिर कलर साहब फिर क्या समझे फिर सर बीबी टेबल वद्द పోలీస్ స్టేషన్ నంబర్ వైజ్ క్లాసింగ్ చేసేసి సెక్టర్ ఆఫీసర్లకు హ్యాండ్ ఓవర్ చేయండి. कुमार
చేసి ఇంకా టోటల్ గా క్లియరెన్స్ అయిపోయిందని ఒకసారి చూడండి సార్. మాస్టర్ ట్రైనింగ్ అదర్వైజ్ మీ డిఓ కానీ మీ ఎంఓ కానీ కాల్ పెట్టాను. బయట అనిపించిన చెప్పండి, మేము అంతా మానిటర్ చేస్తాం. లేకపోతే కెమెరా వైపు చూపించి ఇలా చూపించండి, నేను చూస్తాను. మరి సరేనా? రైట్ చెప్పేస్తాను. తాటిపల్లి లక్ష్మీనారాయణ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ లోపల రిసెప్షన్ సెంటర్లో, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం చేసిన ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది. రేపు సజావుగా ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా భద్రతతో చేయడానికి పూర్తి సిబ్బంది తయారై ఉంది. ఈ సెగ్మెంట్లో 260 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 1500 పైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకి అవసరం ఉన్న సౌకర్యాలు, అధికారులకు అవసరం ఉన్న సౌకర్యాలు, సెక్యూరిటీతో సహా అందించడం జరిగింది. ఇక్కడ ఆఖరి అడుగులో మా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి రేపు అందరూ వచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటుని అందించాలనేది. అక్కడ అన్ని సౌకర్యాలు ముందుగానే అందించి ఉన్నామనేది, ఎండను కూడా మేము దృష్టిలో పెట్టుకుని అందించామనేది కూడా గ్రహించండి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా, రిటర్నింగ్ ఆఫీసర్గా నా విజ్ఞప్తి, అందరూ వాళ్ళకి ఇంత కష్టపడి మన పెద్దలు మనకి ఇచ్చిన ఓటింగ్ హక్కుని తేలిక తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయడానికి రేపు రావాలని నా విజ్ఞప్తితో మేము కూడా పూర్తిగా తయారై ఉన్నామనేది కూడా నా సందేశాన్ని అందిస్తున్నాను. ధన్యవాదాలు.